హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాను సిస్టర్స్. నా పేరు శివపార్వతి. ఈరోజు ఈ వీడియోలో నాన్ వెజ్ని మించిన ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీని వేసుకొని తిన్నారు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అచ్చం నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. అచ్చం నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది. వీడియోలోకి అయితే ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం. ముందైతే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆవాలు, తాలింపు కోసం అయితే జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, తాలింపు గింజలు అయితే ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్న అయితే 2 ఉల్లిపాయలు, అవి సన్నగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి చీలికలు, ఇవి స్పైసీ మిర్చి అనమాట, అందుకే ఒక 2-3 అయితే వేసేసాను చిన్న చిన్నగా కట్ చేసి. ఈ స్పైసీ కోసం ఒక 2-3 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కరివేపాకు కూడా దీంట్లోనే వేసి మొత్తం కలిపి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి రెడీమేడ్ కాదనమాట, ఇది అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి కలిపి కచ్చా పచ్చగా దంచింది. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు వేసేసుకోండి చేసుకొని. ఇందులోనే టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం కొంచెం గుజ్జు గుజ్జుగా రావాలి కాబట్టి గ్రేవీ లాగా ఈ కర్రీ స్మాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఇందులోనే వేసేసి ఇవి కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అయ్యేలోపు బాగా ఫ్రై అవ్వాలి అంటే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం పసుపు, స్పైసీ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి కొంచెం గరం మసాలా, ఇది మిక్స్డ్ గరం మసాలా అనమాట. ఇందులోనే ధనియా పౌడరు, జీరా పౌడరు, వెల్లుల్లి అన్నీ ఉంటాయి. ఇది మిక్స్డ్ గరం మసాలా. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా జీరా మసాలా కూడా వేసుకోండి. జీరా పౌడరు, ధనియా పౌడరు స్పెషల్గా సపరేట్గా కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి 5 మినిట్స్ మగ్గ పెట్టేసుకొని తీసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే డైరెక్ట్గా ఎగ్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను 4-5 ఎగ్స్ అయితే పగలగొట్టి వేసేసుకుంటున్నాను. డైరెక్ట్గానే వేసేసుకోండి, బాయిల్ చేసింది కాదు. బాయిల్ చేసింది టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా వేసేది టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. అచ్చం నాన్ వెజ్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా డైరెక్ట్గానే ఇలా వేసేస్తున్నాను నేను. ఇది మనం అప్పటికప్పుడు కలబెట్టొద్దు. ఒక 10 మినిట్స్ మూత పెట్టి తీసామంటే ఇలా పైన బాయిల్ అవుతుందన్నమాట. ఇది ఒక్కొక్కటిగా గెరిటతోటి చిన్నగా నిదానంగా తిరిగేసుకోండి. అప్పుడు ఒక్కటి కూడా విరిగిపోకుండా మనం తినేటప్పుడు కానీ కర్రీ తీసుకునేటప్పుడు అవైలబుల్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక పక్క బాయిల్ అయిన తర్వాత రెండో పక్క కూడా ఇలా తిరిగేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 10 మినిట్స్ అనమాట. బాయిల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలా పైన కొత్తిమీర అయితే చల్లేసుకున్నాము. కర్రీ అయితే ఇంతే అనమాట. చాలా వేడి వేడి అన్నంలో టేస్ట్గా ఉంటుంది. అచ్చం నాన్ వెజ్ స్టైల్లోనే ఉంటుంది. టేస్ట్ కూడా ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే నాన్ వెజ్ని మించిన కర్రీ అంటే ఈ ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఎన్నో రకాలుగా చేసుకునే ఎగ్ కర్రీని ఇది ఒక రకం అనమాట. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ కూడా ఇది. చూడండి, పీస్ కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ చాలా ఉల్లిపాయలు కూడా చాలా టేస్ట్గా తగులుతాయి అన్నమాట. పీసులు కూడా మనం మొత్తం ఫ్రై చేయకుండా అలా తిప్పేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. కమెంట్ కూడా చేయండి. సీ యూ సూన్. బాయ్.